వెల్కమ్ టు మన టీవీ న్యూస్. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నిధులు సమీకరించి అభివృద్ధి పనులను కార్యాచరణలోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బుధవారం నగరంలోని 23, 24 వార్డుల పరిధిలోని కేసీ కెనాల్ సమీపంలో సుద్దవాగు రక్షణ గోడ నిర్మాణానికి నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఒబిలేసితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో వర్షాలు కురిసిన ప్రతిసారి నీటి ప్రవాహం కారణంగా శ్రీరామ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని సుద్దవాగు పరిసరాల్లో వరద పరిస్థితులు ఏర్పడి నీరు ఇళ్లలోకి చేరుతుండటనే అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగా జనవరిలో శాఖ 2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గున్నా మార్క్ మాట్లాడుతూ, కర్నూలు అభివృద్ధి మంత్రి టీజీ భరత్ తోనే సాధ్యమని అన్నారు. కింద 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 వాటర్ కలపలే కదా అంతా చేయాలి. మీరు కాంటే ట్యాంకర్లు ఉంటాయి కదా, ట్యాంకర్లు తెచ్చి ఒకటి వేసేస్తూ వస్తాయి కదా. అవునా? అవును సార్, కింద కూడా పైన లెవెల్లోనే ఆర్డర్ వెళ్ళిపోతుంది సార్. కింద బ్రీతింగ్ ఇట్లా అవును. సో లోకేష్ గారు మీకు తెలుసు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు కంటిన్యూస్గా ఇక్కడ వరసలు ఎక్కువ ఉండేది. కర్నూలు ప్రాంతం నుంచి జాబ్స్ కోసము, డైలీ ఉపాధి కోసం అని ఇక్కడ. సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది లోకేష్ గారికి, అందుకనే పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే జాబులు వస్తాయి, సో దట్ వాళ్ళ ఇండ్ల కాడే ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఒకళ్ళు కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్లో కానీ ఎస్ఐపిబిలో కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి, లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా, ఈ కంపెనీస్కి ఇట్లా సపోర్ట్ చేస్తే కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజను, ల్యాండ్ లాక్ అనమాట. అంటే ల్యాండ్ లాక్ అంటే ఇక్కడ పక్కన పోర్ట్ ఉండదు కాబట్టి ఈ వాళ్ళకు కొద్దిగా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తేనే తప్ప ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉండదని చెప్పి హీ కీప్ సపోర్టింగ్. సో పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు రేపు కూడా పవర్కి సంబంధించింది ఫౌండేషన్ వేసేకి వస్తున్నారు. సో ఈజ్ బీయింగ్ ఎ బిగ్ సపోర్టర్. హైకోర్టు బెంచ్కి కూడా సార్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు, సీజే గారు కంప్లీట్ చేశారు, నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది భరత్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆల్ థింగ్స్ ఆర్ గోయింగ్ పాజిటివ్. లోకేష్ గారి లీడర్షిప్లో మనకి ఎస్పెషలీ కర్నూలు డిస్ట్రిక్ట్, కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో దేర్ ఇస్ అ గుడ్ గ్రోత్ ఫ్యాక్టర్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తా సారు శ్రీరామనగర్ను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్లు అయితేనేమి, మురుగు కాలువలు అయితేనేమి, పైప్ లైన్ అయితేనేమి, మరి శుద్ధవంకని దాదాపు ఆయన వచ్చిన దాదాపు 5 సార్లు 6 సార్లు క్లీన్ చేయడం జరిగింది జేసీబీ ఇటాచీలతో. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్ ముందు ప్రచారంలో పబ్లిక్ అంతా శుద్ధవంకను అడగడం జరిగింది, శుద్ధవంక కట్టడం అని. దానికి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎఫ్ఆర్ఎల్ డిపార్ట్మెంట్తో ఈరోజు శుద్ధవంక దాదాపు 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే యుఐడి మీద, మున్సిపల్ డెవలప్మెంట్ ఫండ్స్ మీద మిగతాది కంప్లీట్ చేస్తానని కమిషనర్ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే కూడా వారు కూడా ఒక 2 కోట్లు శాంక్షన్ చేస్తున్నారు. మరి శుద్ధవంకనే అంత చేస్తే దాదాపు శ్రీరామనగర్లో సగం మందికి వరదలు వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు ఇళ్ళలోకి నీళ్ళు రాకుండా, ఉన్న తిండి గింజలు, బట్టలు, వంట సామాన్లు కానీ ఇవన్నీ పోగొట్టుకోకుండా భద్రంగా ఉంటుంది. మరి గౌరవ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సార్ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఈ చేసిన సేవకు ఈరోజు రైతు బజార్లో అయితే 6 కోట్లు అయితేనేమి, శ్రీరామనగర్లో దాదాపు 7 కోట్ల పని మురుగు కాలువలు మళ్ళీ రోడ్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు బీ క్యాంపులో అయితేనేమి, శ్రీరామనగర్లో అయితేనేమి రోడ్లు వేస్తున్నాము ప్రత్యేకంగా. ఆయన చేసిన శంకుస్థాపన చేసిన నీళ్ళ ట్యాంక్ దగ్గర ఒక పార్క్ కూడా 15 లక్షలతో పార్కు పని జరుగుతోంది. త్వరలో దాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది. మరి గౌరవ రాష్ట్ర మంత్రులు టీజీ భరత్ గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు